ఊర్మిళ మేడం దగ్గర నుంచి నీకు రావాల్సిన డబ్బులు నీకొచ్చాయి. ఆ పిల్లవాళ్ళింటికి వెళ్లాల్సిన డబ్బులన్నీ వెళ్ళిపోయాయి. ఇక నువ్వు ఈ బిడ్డ సంగతి తొందరగా మర్చిపోతే నీకే మంచిది. సార్ అట్ట కాదు గాని నాకు చిన్న సాయం చేసి పెడతారా? ఏంట్రా? సార్ ఈ తులసి బాగా తెలివిగల పిల్ల సార్, బాగా చదువుకుంది కూడా. ఏదో డబ్బులు అవసరం అని చెప్తే నేను ఇక్కడికి తీసుకొచ్చాను సార్. ఆ డబ్బులతో వాళ్ళ అమ్మా నాన్నలు సుఖపడతారని తులసి ఆశ సార్. ఈ తులసి బిడ్డకి జన్మనిచ్చాక ఆ తులసిని నాకు ఇచ్చేయండి సార్. ఎవరికి తెలియకుండా ఊర్లో పెంచుకుంటాను సార్. ఈ అమ్మాయి నాకు చెల్లెల్లాంటిది సార్. రే కుబేరా, ఈ మ్యాటర్ మేడానికి తెలిసిందంటే నిన్ను నన్ను ఇద్దరిని కలిపి ఇక్కడే చంపేస్తుంది. నువ్విలా లేనిపోని ఆశలు ఏం పెట్టుకోకు. ఇలాగే ఒక అమ్మాయి బిడ్డకి జన్మనిచ్చి తప్పించుకుని బయట తిరుగుతుందిరా. మేడం గారు ఇప్పుడు అదే టెన్షన్లో ఉన్నారా. ఆ పిల్ల ఎక్కడ ప్రాబ్లం క్రియేట్ చేస్తుందా అని అర్థం కావట్లేదు. అర్థమైందా? ఇక్కడంటే అన్నావు కానీ ఇంకెక్కడా ఎవరితో ఈ విషయం గురించి నోరు జారకు. ఒకటి గుర్తుపెట్టుకో, మనందరి దృష్టిలో ఈ అమ్మాయి ఈరోజే చనిపోయింది. ఇక నుంచి శవమే అనుకో. ఈ పిల్లకి నీకు ఎటువంటి సంబంధం లేదనుకో. పొరపాటున ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు లాంటివి ఉంటే ఈరోజే చంపేసుకో. అర్థమైందా? సరే పద. ఏదో పిల్లని ఆఖరిసారి చూస్తానంటే తీసుకొచ్చి చూపిస్తున్నాను. అసలు ఇక్కడికి ఎవరిని రానివ్వరు తెలుసా? అలాగే సార్. సరే పద. నమస్కారం అమ్మా. నమస్కారం పూజారి గారు. నా సమస్యకి మీరేదైనా పరిష్కారం చెప్తారేమోనని మీ దగ్గరకు వచ్చాను. మీ సమస్య ఏంటో చెప్పండమ్మా. నా కొడుకు చాలా మంచివాడు, తెలివైనవాడు, నలుగురికి మంచి చెడు చెప్పగలిగేవాడు. అలాంటి వాడు ఇప్పుడొక మాయలో పడిపోయాడు. నేనెంత చెప్పినా, వాళ్ళ నాన్న ఎంత చెప్పినా వాడి మనసు మారట్లేదు. కళ్లతో చూసినవి నిజాలు కాదంటాడు. తన కళ్లతో ఆ అమ్మాయిని చూడమంటాడు, అర్థం చేసుకోమంటాడు. ఎలా అయినా వాడు ఆ అమ్మాయి మాయ నుండి బయటపడాలి స్వామి. ఎంత ఖర్చైనా పర్వాలేదు. మీరు పూజలే చేస్తారో, అర్చనలే చేస్తారో, అభిషేకాలతో దేవుణ్ణి ఆనందింపచేస్తారో చెయ్యండి. నా బిడ్డ మాత్రం తన మాయ నుండి బయటపడాలి. మీ బాధ నాకు అర్థమైందమ్మా. తప్పకుండా మీ సమస్యకు పరిష్కారం చూద్దాం. ముందు మీరు వెళ్ళి గుడి వెనక చెట్టు దగ్గర దీపం పెట్టిరండి. ఆ తర్వాత ఏం చెయ్యాలో చెప్తాను. వెళ్ళండమ్మా. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత శ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. అమ్మా, నా కొడుకు మీద నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. వాడంత పెద్ద చదువులు చదువుకున్నా కూడా ఆ యశోదను ఎలా నమ్ముతున్నాడో అర్థం కావట్లేదు. వాడి జీవితాన్ని బాగు చేసే బాధ్యత నీదే తల్లి. మహాలక్ష్మీదేవతాభ్యో నమో నమః. చెప్పండమ్మా. అర్చన చేయాలి పంతులు గారు. ఎవరి పేరు మీ తల్లి? పూజ్య హంసిని. చాలా చక్కటి పేరమ్మా. మీ అమ్మాయా? అవును పూజారి గారు. నా బిడ్డ పుట్టిన దగ్గర నుండి ఆపదలోనే ఉంది, ఆపదలోనే పెరుగుతుంది. అందుకే
నా బిడ్డకేం కాకుండా కాపాడమని ఆ దేవుణ్ణి వేడుకోవడానికి వచ్చాను. మీరే ఆ దేవుడికి నా బిడ్డ నాకు దక్కేలా చేయమని చెప్పండి. అదేంటమ్మా, ఇంత దూరం వచ్చి నువ్వు మొక్కుకోకుండా నన్ను దేవుణ్ణి వరం అడగమంటావు? దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదు అంటారు కదా, అంటే మీరు దేవుడి కంటే పవర్ఫుల్ అనే కదా. అందుకే మీరు కోరుకుంటే నా కోరిక త్వరగా తీరుతుందని నేను నమ్ముతున్నాను. చాలా గమ్మత్తుగా మాట్లాడుతున్నావమ్మా. మీ జంట చాలా చూడముచ్చటగా ఉంది. మిమ్మల్ని చూస్తుంటే మీ బిడ్డ ఇంకెంత చూడముచ్చటగా ఉంటుందో అర్థమవుతోంది. పంతులు గారు, అది యశోద, హరి, నా కొడుకుతో బయట తిరిగింది చాలేదా? గుళ్ళో కూడా తిరగడానికి వచ్చావా? అయినా గుడికెందుకొచ్చావు? నా కొడుకుని నీ మాయ నుండి బయట పడేయకుండా నీ వెనకాలే కుక్క పిల్లలా తిరిగేలా చేయమని దేవుణ్ణి కోరుకోవడానికి వచ్చావా? ఛీ, సిగ్గులేదు? మొగుడు పెళ్ళాల్లాగా గుడికి రావడానికి, చేతులు ఇలా పట్టుకుని తిరగడానికి. ఏమిటమ్మా ఆ మాటలు? గుళ్ళో ఇలాంటి మాటలు మాట్లాడచ్చా? పంతులు గారు, ఇందాక మీకు నేను చెప్పానే, నా కొడుకుని ఒక మాయలాడి తన వలలో వేసుకుంది అని. ఆ మాయలాడి తనే. దీని మాయ నుండే బయట పడేయమని మిమ్మల్ని ఇందాక బతిమిలాడాను. అమ్మా, గుళ్ళో ప్రశాంతంగా ఉందామని యశోద వచ్చింది. తన బిడ్డ గురించి దేవుణ్ణి మొక్కుకోవడానికి వచ్చింది. అంతేకాని మేమిద్దరం ఏదో జల్సా కోసం తిరగడానికి ఇక్కడికి రాలేదు. ఓహో, కూతురు కోసం కోరుకోవడానికి వచ్చిందా? అలా అయితే ఒక్కతే రావచ్చు కదా. నిన్నెందుకు తగుదునమ్మా అని వెనకేసుకొచ్చింది? అమ్మా, చుట్టుపక్కల జనాలంతా వింతగా చూస్తున్నారు. ఓహో, నీకు ఇప్పుడు చుట్టుపక్కల జనాలు చూస్తున్నారని ఇబ్బందిగా ఉందా? మరి నువ్వు దీంతో తిరుగుతూ ఉంటే ఊళ్ళో జనాలందరూ, ఇంటి పక్కన జనాలందరూ మా ముందే నీ గురించి నానా రకాలుగా మా ముందే మాట్లాడుతూ ఉంటే ఎంత బాధగా ఉంటుందో నువ్వెప్పుడైనా ఆలోచించావా? మా బాధ ఇదిరా అని నీకు చెప్తే ఏ రోజైనా మా మాటల్ని ఆలకించావా? లేదే. ఇప్పుడు మాత్రం యశోదని నిన్ను జనాలందరూ చూస్తున్నారని ఇబ్బంది పడిపోతున్నావు. నువ్వు పరాయి దానికిచ్చిన వాల్యూ కన్న తల్లిదండ్రులకు ఇవ్వట్లేదురా. ఎందుకమ్మా అలా అనుకుంటావు? నీకంటే నాకెవ్వరూ ఎక్కువ కాదు. అలా అని యశోదను నువ్వు తక్కువ చేస్తూ ఉంటే నేను చూస్తూ ఉండలేను. ఏయ్, ఇంకా చాలా ఆపరా. నువ్వు ముందిక్కడి నుంచి పద. అమ్మా, నేను ఇక్కడికి యశోదను తీసుకొని వచ్చాను. యశోదను డ్రాప్ చేసిన తర్వాత వస్తాను. వద్దులే హరి, నువ్వు వెళ్ళిపో. అత్తయ్య రమ్మంటున్నారు కదా, అత్తయ్యని బాధ పెట్టకు. అబ్బబ్బబ్బబ్బా, చిచ్చి, ఏం నటిస్తున్నావే? నువ్వు మనసులో ఏదో బాధపడుతున్నట్టు, మా గురించేదో ఆలోచిస్తున్నట్టు నా కొడుకు ముందు మంచి మార్కులు భలే కొట్టేస్తున్నావే. చూడు, నీకు ఇంతకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, దయచేసి నన్ను అత్తయ్య అని మాత్రం పిలవకు.
చిన్నప్పటి నుంచి మిమ్మల్ని అత్తయ్య అని పిలవడం అలవాటైపోయింది కదా, అందుకే అలవాట్లో పొరపాటుగా అత్తయ్య అని వచ్చేస్తుంది. సారీ. ఏయ్, నువ్వు పదరా. నువ్వు వెళ్ళమ్మా, నేను వస్తాను. దయచేసి ఇంకా ఇక్కడ రాద్దాం తను చేయకు. ప్లీజ్ వెళ్ళమ్మా. దేవకి, మళ్ళీ ఒకసారి యశోదతో పెళ్లి విషయం గురించి కదిలించకపోయావా? నీకు యశోదని పెళ్లి చేసుకోవాలని ఎంత తొందరగా ఉందో అంతకంటే ఎక్కువ తొందర నాకు కూడా ఉందన్నయ్య. నిన్నొక ఇంటివాణ్ణి చేయడమే కదా చెల్లెలుగా నా బాధ్యత. సమయం దొరికితే నీ గురించి యశోదకి మంచిగానే చెప్తూనే వస్తున్నాను. యశోద అసలు పెళ్లి గురించి పట్టనట్టు ప్రవర్తిస్తోంది. పెళ్లి టాపిక్ వచ్చినా లేకపోతే నీ టాపిక్ వచ్చినా సైలెంట్గా ఉండిపోతుంది. దానికి తోడు మీ బావగారు ఒకవైపు. మీ అన్నయ్యకి యశోదనిచ్చి పెళ్లి చేయాలనే ఆలోచన మానుకో, యశోద జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అని అంటున్నాడు. నేను మీ ఇద్దరి పెళ్లి గురించి యశోదతో కొంచెం గట్టిగా మాట్లాడినా యశోద వెళ్ళి మధుకు చెప్పేస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే యశోద మనసులో నీ మీద మంచి అభిప్రాయం రావాలి. అదెలా తీసుకురావాలా అని ఆలోచిస్తున్నాను. నాకొక్క వారం రోజులు టైం ఇవ్వు, ఎలాగోలాగా యశోద మనసుని మార్చేస్తాను. సరే, అలాగే. యశోద్తో వచ్చింది ఎవరు? నాకు పెద్దగా తెలియదురా. ఎవరు మేడం ఇతను? వీడు మనకి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఎక్కడున్నాడో తెలుసుకోనుంచు. జస్ట్ అతని డీటెయిల్స్ కనుక్కో చాలు. ఇదేంటి కథ మొత్తం వేరేలాగా వెళ్తుంది? యశోదను ఏమైనా వీడు ప్రేమిస్తున్నాడా? యశోదకి వీడికి మధ్య పరిచయం ఎప్పటి నుంచి ఉంది? యశోద ఒకవేళ వీడిని ప్రేమిస్తే వీడి ఫోటో మేడం దగ్గరికి ఎలా వచ్చింది? ఒకవేళ యశోద వీడిని ప్రేమిస్తే వేరే వాడితో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది? నిజంగా వీడసలు ఫ్రెండా లవరా? ఏంటలా చూస్తున్నారు? తనెవరన్నా? నేను చెప్పాను కదా నా ఫ్రెండ్ అని. తనే హరివిఠల్. నేను మోసపోయిన ఊర్లోనే ఉంటాడు. వాళ్ళ అమ్మని నేను అత్తయ్య అని పిలిచేదాన్ని. తను నాకు మంచి ఫ్రెండ్, సైంటిస్ట్ కూడా. త్వరలోనే ఎవరూ అందుకోలేనంత ఎత్తుకెదుగుతాడు. నిజంగా ఈరోజు నేను ఇంకా బ్రతికే ఉన్నాను అంటే, జీవితం మీద ఆశ ఉందంటే దానికి కారణం తనే. నన్ను ఈ ప్రపంచంలో అర్థం చేసుకునే అతి కొద్ది మందిలో హరివిఠల్ ముందు వరుసలో ఉంటాడు. నా కథంతా మీకు తనకి మాత్రమే తెలుసు. మా పరిచయం ఇప్పటిది కాదు. చిన్నప్పుడు 1వ క్లాస్ చదువుకునే దగ్గర నుంచి తన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే, తనకంటే తను ఎక్కువగా ఆలోచించేది నా గురించి.
ఏంటమ్మా యశోద, ఏంటి డల్లుగా ఉన్నావు? ఏమైనా జరిగిందా అమ్మా? ఒక తల్లిగా నా బిడ్డకి ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిందన్నయ్య. ఏమైందమ్మా? అన్నయ్య, నా కూతురు కన్న తల్లిగా నా మీదే కాదు, పెంచిన తల్లి మీద కూడా మమకారం పెంచుకుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవునన్నయ్య, అసలేం జరిగిందంటే రేపటి నుండి నువ్వు పాపను ఆడించడానికి, ఇంట్లో పని చేయటానికి రావాల్సిన అవసరం లేదు. దేవకి, పాపని లేవు. ఇక మీదట పాపని నేను అలవాటు చేసుకుంటానులే. ఇంత జరిగిందంటే తనకి పెంచిన తల్లి మీద ఎంత ప్రేమ లేకపోతే జరుగుతుందన్నయ్య. నీ నవ్వు కూడా నీలాగే ఎంతో అందంగా ఉంటుంది. నీతో ఆడుకుంటున్నా, నీ నవ్వు చూస్తున్నా నాకెంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా? నాకు ఎన్ని టెన్షన్స్ ఉన్నా నీ నవ్వు చూస్తే అన్నీ పోతాయి. చిచ్చి, ఇన్ని రోజులు నా కూతురికి నీ వాల్యూ తెలియలేదే. నా కూతురు నిన్ను ఎంత కాదనుకున్నా నీ మీద చిరాకు, కోపం చూపించి ప్రేమనేది పంచకపోయినా నువ్వు దాని ప్రాణాలు కాపాడావు. నా కూతురి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోకుండా దేవతలా దాన్ని బ్రతికించావు. నాకు నా కూతురంటే ప్రాణం. ఈ ప్రపంచంలో నాకంటూ మిగిలింది అదొక్కతే. దానికోసం నేను ఏమైనా చేస్తాను. దాని మొహాన చిన్న బాధ కనిపించినా నాకు ప్రాణం పోయినట్టుగా అనిపిస్తుంది. అలాంటిది నా కూతురికి అంత పెద్ద గండం ఎదురైంది అంటే నాకెలా ఉంటుంది చెప్పు? నేను చేసే పాపాలు నా కూతురికి తగలకూడదని ఎన్నో పూజలు చేస్తున్నాను. కొంతమంది అనాథలకి సాయం కూడా చేయడం మొదలుపెట్టాను. నువ్వు నా కూతురితో ఎప్పటికీ ఉండాలి. నా కూతురికి ఎప్పటికీ ఏమీ కాకూడదు. నా మనసెందుకు ఈ మధ్య కీడు శంకిస్తోంది. నా మనసు కుదుట పడాలి అంటే ఒకసారి వెంకన్న దర్శనం చేసుకుంటే మంచిది. నీరజా, సంజయ్, చిచ్చి ఏంటి మమ్మీ? మీ ఇద్దరికి ఎప్పుడు వీలు కుదురుతుందో చెప్తే మన అందరం కలిసి తిరుపతి వెళ్దాం. అది కూడా ఈ వారంలోనే. అలాగే అత్తయ్య, చెప్తాను. కొంచెం వెంటనే చెప్పు సంజయ్, దర్శనానికి టికెట్స్ బుక్ చేయిస్తాను. అలాగే అత్తయ్య. మమ్మీ, ఐఎమ్ సారీ. ఇన్ని రోజులు నువ్వు పాప గురించి చెప్తుంటే నీకు చాదస్తం ఎక్కువైందనుకున్నాను. నేను అజ్ఞానంలో ఉండిపోయి నీ మాటల్ని అర్థం చేసుకోలేకపోయాను. పాపకి దగ్గరవ్వలేకపోయాను. కానీ ఇప్పుడు పాపకి దగ్గరవుతూ ఉంటే నా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా. ఇక నుంచైనా నీ బిడ్డని నువ్వే చూసుకో. దేవకి బుజ్జమ్మలకి అప్పగించకు. పాప నీకలవాటవ్వాలి, వాళ్ళకి కాదు. పాప నీ మీద ప్రేమ పెంచుకోవాలి, వాళ్ల మీద కాదు. అలాగే మమ్మీ, అర్థమైంది. కాకపోతే పాప నా దగ్గర ఉంటే ఏడుస్తుందని, దేవకి దగ్గరికి వెళ్ళగానే ఏడు పాపుతుందని దేవకికిస్తూ వస్తున్నారమ్మా. పిల్లలు స్పర్శని కోరుకుంటారు. ఆ స్పర్శలోనే ధైర్యాన్ని వెతుక్కుంటారు. అలాగే ప్రేమని పెంచుకుంటారు.
పిల్లల స్కిన్ చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే వాళ్ళు మృదువుగా బట్టలు వేసుకున్న వాళ్ళ దగ్గర ఎంతసేపైనా ఉంటారు. ముందు నువ్వు ఆ పబ్బులకి పార్టీలకి తిరగడం ఆపేసి ఇంటి దగ్గరే ఉండి పాపని శుభ్రంగా చూసుకో. తల్లిలా దానికి కనిపిస్తా. తల్లి అనే భావన నీకు కూడా కలుగుతుంది. అలాగే మమ్మీ, ఇక నుంచి అలాగే చేస్తాను. పాపనిటివు మమ్మీ. నా బంగారు తల్లి. రా 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 రా. ఓ నాన్నా. అచ్. హరి, నా పాపని ఎలా దక్కించుకోవాలో నాకు అర్థం కావటం లేదు. నీ దగ్గర ఏదైనా ఐడియా ఉంటే చెప్పు హరి. నీరజ వాళ్ళు ఉంటుంది నార్మల్ ఏరియాలో కాదు యశోద. ఆ కాలనీ చుట్టూ సీసీ కెమెరాలున్నాయి. అలాగే ప్రతి ఇంటి దగ్గర సీసీ కెమెరాలున్నాయి. వాటన్నిటినీ దాటుకొని నీ బిడ్డని మనం దొంగతనంగా ఎత్తుకొని రాలేం. నేను ఎంత ఆలోచించినా నాకు ఐడియా రావడం లేదు. బట్ ఒకే ఒక హోప్ ఉంది. పాపని ఎప్పుడైనా సరే నీరజ వాళ్ళు బయటికి తీసుకొస్తే అక్కడ మనం పాపను ఎత్తుకుపోవాలి తప్ప ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లడం అసాధ్యం. కన్నా కూతురు కళ్ళ ముందున్నా కానీ గుండెలకి హత్తుకోలేకపోతున్నాను. నువ్వేం బాధపడకు, నీ బిడ్డను ఎలాగైనా నేను తీసుకొస్తాను. సెక్యూరిటీ! ఎవరో గోడ దూకొచ్చారు మేడం. ఆ పొదల్లో నుంచే బాణం వచ్చినట్టుంది. వెళ్ళి చూడండి రా. ఎవత్తివే నువ్వు? ఖచ్చితంగా ఇది యశోద మనిషి అయి ఉంటుంది. దీన్ని చంపకండి.